క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠానికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ప్రార్థన చేస్తూ, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందాలని ప్రకటింప మొదలుపెట్టారు. ఈ మారు మనస్సు అనేది అవి రెండు విధాలుగా మనిషిని నడిపిస్తుంది. మారు మనసు అనేది. అందుకనే యాహారు గారు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, శిష్యులు కానీ, వీళ్ళందరూ కూడా మారు మనసు గురించి చెప్పారు. మారు మనసు పొందాలనే ఆయన రాకడ ఆలస్యం చేస్తుంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండగాని ఇప్పుడైతే అందరిలో మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథం మొత్తం చదివితే మారు మనసు గురించే ఉంటుంది. అంటే అవకాశాలు ఇస్తుంది దేవుడు. ఎందుకు మనిషికి దేవుడు అవకాశం ఇస్తున్నాడనంటే, ఆ మారు మనసు గల నువ్వు పొందకపోతే లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపో. ఆ నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన రాకడ, ఆ తర్వాత నీకు అవకాశాలు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందులో నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన ప్రేమించారు కాబట్టే మన కుమారుని లోకానికి పంపించారు. కుమారుడు మనందరి కోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇప్పుడు అవశ్యం పాఠం పేరు రాసుకోండి. సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏమిటి? సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏమిటి? చెప్పాలనుకున్నది ఇది కాదు. చెప్పాలనుకున్నది ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే అనే విషయం చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయింది. ఎందుకనంటే, పిల్లలకి అంగన్వాడీ నుంచి యూకేజీ, ఎల్కేజీ అవి నేర్పిస్తేనే అందులో అక్కడ నేర్పుతారు. ఏంటది? ఒకటలు కానీ, అఆలు కానీ, ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా అక్కడ నేర్పుతారు. ఆ తర్వాత అక్కడ నేర్పిన తర్వాత 1వ తరగతికి వెళితేనే అందులో ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే ఏం చేయాలంటే, ముందు సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోవాలి. సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏంటో నువ్వు తెలుసుకోకుండా సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటే ఎలా అర్థమైంది? ఎందుకనంటే అవి నేర్చుకోకుండా, అలా కానీ, ఒకటిలో కానీ, లేకపోతే ఇవన్నీ కూడా నేర్చుకోకుండా ఆ తర్వాత క్లాసులో నుంచి వెళ్ళాలంటే ఏం రాదు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడాలి, ఆడకి చూడాలి. అందుకనే ముందే ఇవన్నీ కూడా ముందే ఏ అయితే ఉన్నాయో అంటే నెక్స్ట్ తర్వాత క్లాసులకి ఏ అయితే వస్తాయో, ఏ అయితే కావాలో
అవి ముందే నేర్పిన తర్వాతే పై క్లాసులు పంపిస్తారు. ఇవి నేర్పకుండా ఇవి రాకుండా పై క్లాసులు పంపిస్తారు. అలాగే ఈ రోజున సంఘంలో సంఘ విశ్వాసులకి కూడా చెప్పవలసినది ఏంటంటే, ఈ రోజున సంఘస్థులు కూడా సంఘం ఎలా మారిపోయిందంటే, ఎలా ఉందంటే, ఎంతకాలమైనా కానీ పాలు తాగేవారిగా ఉన్నారు కానీ బలమైన ఆహారం తినేవారిగా లేరు. కాలం అయిపోతుంది, వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతుంది, కానీ ఇంకా ఏడున్నారని అంటే పాలు తాగే వాళ్ళలాగే ఉన్నారు. ఇంకెప్పుడు బలమైన ఆహారం తినేది. ఈ రోజున సంఘం అనేది, సంఘంలో క్షేమాభివృద్ధి లేదు. సంఘం అయితే ఉంది, సంఘాలు ఉన్నాయి, కానీ అందులో ఏమి లేదు, అభివృద్ధి లేదు. అసలు దేవుడు కోరుకుంది ఏంటో తెలుసండి. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక ఏంటో చెప్పండి. ఏంటి అని అంటే, నువ్వు అభివృద్ధి చెందాలి. అది మొదట్లోనే చెప్పారు. ఆదికాండం 1:27-28 చూసినారు, మొదట్లోనే చెప్పారు. నీవు అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి. అలా గ్రంథంలో దేవుడు చెబుతూ వెళ్ళిన తర్వాత యాహాను గారు రాసే పత్రికల్లోని, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కానీ క్రైస్తవుడు కొన్ని విషయాల్లోనే వర్ధిల్లుతాడు. దేవుని యొక్క కోరిక ఏంటి అని అంటే అభివృద్ధి చెందాలి. దేవుడు ఈ సృష్టిలో మొట్టమొదటిగా రెండు చేశారు. ఏంటి అని అంటే, ఒకటి మొట్టమొదటిగా కుటుంబం చేశారు. ఆ తర్వాత రెండోది ఏంటి అని అంటే సంఘం. కుటుంబంగా నువ్వు అభివృద్ధి చెందాలి, సంఘంగా నువ్వు అభివృద్ధి చెందాలి. కుటుంబం ఉంది, భర్త భార్య పిల్లలు ఉన్నారు, కానీ అభివృద్ధి ఏది? అభివృద్ధి ఏదండి? అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి చెందాలి. అదే విధంగా సంఘము కూడా ఏమవ్వాలి? సేవకుడు ఉండవు, సంఘం ఉంది, అభివృద్ధి ఏది? కొన్ని సంఘాలు చూడండి, నేను ఒక చోట కాదండి, నేను ఒక వారంలో ఎన్ని చోటలకు వెళ్తానంటే చాలా ప్రాంతాలకు వెళ్తాను. సంఘాలకి ఏంటి, మీటింగ్స్లకి ఏంటి, క్లాసులకి ఏంటి, అన్నిటికీ నేను వెళతాను. ఆడ జరుగుతున్న విషయాలు, సేవకులు, విశ్వాసులు, ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు. మన ఇక్కడికి వచ్చిన సేవకులు ఆయనే చెబుతారు. సేవకుల గురించి తెలియాలి అని అంటే అశోక్ గారికి మాత్రమే తెలుసుకున్నారు. ఎందుకనంటే ఒకళ్ళిద్దరు కాదు, వందల మందిలో సేవకులకు నేను వెళ్తున్నాను. వాళ్ళ యొక్క విధానం ఏంటి, ఆ చూడండి, డెవలప్మెంట్ చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఇదంతా చాలా మంది ఏమనుకుంటారంటే, సేవకుడికి ఇచ్చేది ఆ దేవునికి కాదు అనుకుంటారు. ఒక ఆమె కానుక పెడతా ఉంటే నాకు, అమ్మ పర్లేదమ్మ వద్దంటే, అయ్యా మీకు కాదు ఇచ్చేది, ఎవరికి ఇస్తానో దేవునికి ఇస్తాను అని చెప్పి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16:3-4 వచనాలు చూడండి. అక్కడ ఏముంటుందంటే, అపోలో ప్రిస్కిల్లా గురించి ఉంటుంది. ప్రిస్కిల్లా గురించి వాళ్ళ గురించి చెబుతారు. వారు నా నిమిత్తము తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించారు అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. ఇంకా చాలా విషయాలు చెబుతారండి వాళ్ళ గురించి. అంటే సేవకునికి ఎలా ఉండాలి విశ్వాసం అంటే, సహకారంగా ఉండాలి, సువార్త అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, సంఘం అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధి అంటే ఏంటో చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 16:15-19 వచనాల్లో చెబుతున్నారు కదా. సంఘ క్షేమాభివృద్ధి అంటే, సంఘం అనేది ఎవరి రాజ్యం అని అంటే, ఎవరి రాజ్యం సంఘం అంటే? క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం అంటే సంఘం అంటే. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, 8వ వచనం నుంచి 15వ వచనం నుంచి, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పి, అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు
బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సంఘము యొక్క రాజ్యము, సంఘము ఎవరిది అంటే ఎవరిదండి? క్రీస్తుది. క్రీస్తు సంఘం ఇది, క్రీస్తుదండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చూడండి, అంటే ఇది రాసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘ స్థాపన ఎవరిది అంటే క్రీస్తుది. సంఘము ఎవరు కట్టారు? సంఘము ఎవరు అంటే క్రీస్తుది సంఘ స్థాపన. ఈ సంఘ స్థాపన ఎలా చేశారు యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. సంఘము, సంఘ స్థాపన ఎలా జరిగింది అని అంటే సిలువపై కొనబడినది. సంఘం ఏంటంటే సిలువపై కొనబడినది. తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. ఆ సంఘమును కాయుటకు అక్కడ ఎవరు ఉంచారంట? కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. మిమ్మును దేనికైతే నియమించారో, ఏ విషయానికైతే నియమించారో ఆ విషయాన్ని బట్టి మీరు ఎలా ఉండాలి? మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘ స్థాపన అది క్రీస్తు రాజ్యం. సంఘ స్థాపన ఆయన సిలువుపై ఆయన కొనబడిన సంఘం, తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం క్రీస్తు సంఘం. తర్వాత 3వ విషయం చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అంటే సంఘ స్థాపన ఎలా జరిగింది అని అంటే ఈ విషయాలన్నీ కూడా చదువుకుంటూ వస్తే పైనుంచి చదువుకుంటారా అంటే 36 నుంచి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పింది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఏ మాట అంటే సంఘ స్థాపన ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే సువార్త ద్వారా, సువార్త చెప్పటం ద్వారా. అక్కడ వాడు అపోస్తలుడు సువార్త చెబుతూ ఉంటే వారు విని ఏం చేశారంట? హృదయంలో నొచ్చుకున్నారు. హృదయంలో నొచ్చుకోవాలండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా చెబుతున్నారులే లేకపోతే వెళ్ళాములే అన్నట్టు ఉండకూడదు. వాక్యం ఎప్పుడు హృదయంలో ఉండాలి. వాళ్ళు వాక్యం విని చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అలా బాప్తిస్మం పొందిన వారు వాక్యం విని వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను వరం పొందిన తర్వాత వారు చేసిన విధానం కిందకి మొత్తం చదువుకుంటూ వస్తే ఈ అధ్యాయం మొత్తం కూడా సంఘ స్థాపన కోసం, సంఘ అభివృద్ధి కోసం వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటో అక్కడ కనపడతాయి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిస్మం పొందితే అసలు నువ్వు క్రీస్తుని వదిలిపెట్టు, సంఘానికి రాకుండా నువ్వు ఉండవు అసలు. కానీ ఈ రోజున ఆరాధన మానేస్తున్నారు అంటే, కూడికలకు రావట్లేదు అంటే ఏంటి అని అంటే వాళ్ళు ఎలా మారిపోయారు అని అంటే మరలా లోకానికి వెళ్ళిపోతున్నారు.
కానీ వీళ్ళు మాత్రం చేసిన ఒక త్యాగం చూడండి. వాళ్ళు వాళ్ళ మట్టుకు ఎలా ఉన్నారనంటే జాగ్రత్త కలిగి ఉన్నారు. దేవుడు ఒకటేనండి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు అని నువ్వు చెబుతూ ఉంటే దేవుడు రేపు వాళ్ళనే వీళ్ళనే అవన్నీ అడగరు. వాళ్ళని బట్టి అంటే వాళ్ళు అలా ఉన్నారని, ఏటమ్మా వాళ్ళు అలా ఉన్నారు, ఏటయ్యా వాళ్ళు అలా ఉన్నారని నిన్ను అడగరు. అర్థమవుతుందండి? నేనేం అడుగుతున్నా తెలుసండి, నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు, నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు, జాగ్రత్త కలిగి ఉన్నావా లేదని అడుగు. సువార్థికులకు వచ్చే సేవకులకు వచ్చేసరికి నువ్వు నేను చెప్పమన్న మాట నువ్వు వాళ్ళకే చెప్పావా లేదా అని అడుగు. విశ్వాసులు మాత్రం దేవుడు అడిగేది ఏంటంటే నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు, ఏం కలిగి ఉన్నావు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారండి, నేను కూడా మాట్లాడాను. వాళ్ళు అలా తిరుగుతున్నారండి, నేను కూడా తిరిగాను. వాళ్ళు ఆరాధన మానేశానండి, నేను మానేశాను. వాళ్ళు ఏమైనా వస్తున్నారా అని అంటే దేవుడు నిన్ను అడుగుతుంది. నీ మట్టుకు నువ్వు ఆయన ఎదుట ప్రతి ఒక్కరూ కూడా ఈ దేహంతో జరిగించిన దానికి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ఇవన్నీ కూడా అవి కరెక్టేనే. కానీ ఈ లోకంలో నీ మార్పు కోసం, నీ కోసం ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకం విడిస్తావో అప్పుడు రక్షకుడిగా కనపడతావు, శిక్షకుడిగా కనపడతావు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజున తట్టుకోలేరు. ఓ ప్రభు 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 అన్నవనుకో అప్పుడు అంటారు కదా, ఎవరు నువ్వు అంటారు. అర్థమవుతుందండి? ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయనకంతా లోబడి ఉండాలి. ఆయన ఎంత అయితే జాలి, దయ, కరుణ ఇవన్నీ చూపిస్తున్నారో అన్ని ఆ విధంగా ఆయన పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. సంఘ స్థాపన ఎలా జరిగింది అని అంటే, ఒకటి క్రీస్తు ద్వారా, క్రీస్తు రాజ్యం ద్వారా. రెండోది ఆయన సిలువుపై కొనబడిన సంఘం. మూడోది ఏంటంటే సువార్త ద్వారా సంఘ స్థాపన జరిగింది. తర్వాత ఇంకో విషయం చూడండి. ఇంకోటి ఏంటంటే మన ధ్యేయము అంటే మిషన్ అంటే సంఘ అభివృద్ధి. మన ధ్యేయం ఏంటి అనే విషయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం చూడండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అంటే మన ధ్యేయం ఏంటి అంటే సంఘములోని సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం అండి. విన్న వాక్యాన్ని తర్వాత ఏం చేయాలండి? విశ్వాసులు ప్రకటించాలి. బయటికి వెళ్ళిన వారు చెప్పాలి. అంటే స్త్రీలుగా మాకు చెప్పలేదండి అని అంటారా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. అది ఏమని ఉంటుందనంటే, యవన స్త్రీ తన ఇంట ఉండి భర్తకు, పిల్లలకు ఏం చెప్పాలట? వాక్యమును చెప్పాలి. వాళ్ళకు వాక్యాన్ని చెప్పుకోవాలి. స్త్రీ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం చెప్పాలి. ఈ రోజున అలా చెప్పకపోవడం వలనే సంఘము అభివృద్ధి చెందట్లేదు. కుటుంబ ప్రార్థన ఈ రోజున లేదు. కుటుంబ ప్రార్థన లేకపోవడం వలన ప్రతి ఒక్క శోధనకు పడిపోతున్నారు, ప్రతి ఒక్క శోధనకి ఇదైపోతున్నారు. భర్తకు నువ్వు వాక్యం చెప్పావా? దేవుని మాటలు చెప్పావా? వినట్లేదండి, ఎక్కడేంటారండి అని అంటున్నారండి. పండగ వచ్చిందంటే, పండగ వస్తుంది అని అంటే చీర కొనాలంటే ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేస్తారు? ఎన్ని రోజులు అంటే అడుగుతారు? అప్పటికప్పుడు అడుగుతారా? వారం 10 రోజులు లేదా నెల ముందు నుంచే ఏమండి అప్పటి నుంచి అడుగుతారు. నువ్వు అడగంగా కొనివ్వట్లేదు, నీకు కొనేస్తున్నారుగా. అలాగే చెప్పంగా ఏమవుతుందండి? వింటారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వింటారు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఆయన కూడా చూసి వచ్చి ఒకసారి అంటే పిలుస్తారు, కానీ లేకపోతే తర్వాత అడుగుతారు. కానీ ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన
బయట నుంచోనైనా వింటాడు, లేకపోతే అయిపోయిన దాకా కూడా అక్కడే ఉంటాడు. తర్వాత ఇంకా అలాగే చేస్తూ ఉంటే వచ్చి నీ పక్కన మోకాళ్ళు వేస్తాడు. అర్థమవుతుందండి? ఒకసారి గమనించండి, నువ్వు అప్పుడు దాకా బాగానే ఉంటావు, బాగానే ఉన్నావు. నువ్వు ఒక శక్తి, ఒక పవర్, పరిశుద్ధాత్ముడి శక్తి ఎలా ఉంటుందో నువ్వు అప్పుడు దాకా బాగానే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదవాలని నీకు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తారో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నువ్వు ఎప్పుడైతే బైబిల్ పట్టుకుంటావో, బైబిల్ పట్టుకుని అలా చదువుతుంటావో, వెంటనే నీకు ఆవేదనతో వచ్చేస్తాయి. లేకపోతే ఎవరో ఒకడు పిలుస్తారు. ప్రార్థన చేయాలనుకుంటుంటేనే నీకు ఆటంకాలు వస్తాయి. అప్పుడైనా నీకు అర్థం అవ్వాలిగా. ఏమర్థం అవ్వాలి? సాతాను శోధిస్తుండ, సాతాను ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా నన్ను ఇది చేస్తుండో అంటే ఇందులో శక్తి ఉంది అని అప్పుడైనా తెలుసుకోవాలి. ఒక ఆయన దినాన ఒక షాప్ కాడికి మేము మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. ఎందుకు? అతను ఫ్రెండే, అంటే ఏంటంటే అన్ని. అయితే ఇలా చూసినప్పుడు కానీ లేదా షాపులో ఫోటో స్టూడియో అయితే అక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. దేవుడు ఆలోచన ఇచ్చింది. ఆయన ఆలోచన ఇచ్చినప్పుడు మరి వెళ్ళాలంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆడ కూర్చోవాళ్ళు. ఆ తర్వాత అతను చెబుతున్న విషయం ఏంటంటే, మాకు అసలు నైట్ నిద్ర పట్టట్లేదు, ఇలా కూడా ఇలా మెరుగు వస్తుంది, ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయని చెప్పడంతోనే అయితే అతనికి ఇదివరకు అలాగే జరిగితే బైబుల్ ఇచ్చారు చదువుకో. ఇప్పుడు ఆ బైబుల్ గురించి ఆయనకు చెప్పారు, ఇది శక్తి, ఇందులో పవర్ ఉంది. నువ్వు ఒక న్యూస్ పేపర్ వాడవేద్దా, మరి వాళ్ళ లాంగ్వేజ్ చెప్పాలి కంటే న్యూస్ పేపర్ ఉంది, ఈరోజు వచ్చింది, దాన్ని చదివావు, పక్కన పెట్టావు, మరలా రేపు లేట్ అయింది, లేకపోతే న్యూస్ పేపర్ రాలేదు, నువ్వు అదే పేపర్ తీసుకొని నిన్న వచ్చిన పేపర్ ఇవాళ చదువుతావా? చదవరు. ఎందుకంటే దాన్ని చదివి పక్కన పెట్టేసి మరలా చదవరు. ఇక ఏ బుక్ అయినా అంతే. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మరలా పై క్లాస్కి వెళ్ళి మరలా ఈ క్లాస్ చదువుతారని బుక్స్ చదువుతారా? చదవరు. కానీ బైబుల్ అలా కాదు. అప్పుడు చెప్పాను, సుమారు ఇందులో నుంచి 4000 మెసేజ్లు నేను మాట్లాడాను. 100 సార్లు బైబుల్ చదివినా కానీ మరలా బైబుల్ మొదటి నుంచి చదివితే మరలా కొత్తగానే ఉంటుంది. ఇవి ఏంటి అని అంటే బైబుల్ శక్తి, పరిశుద్ధాత్మని శక్తి. దేవుడు ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ గ్రంథాన్ని రాపించి ఇచ్చారు. ఇది చదువు, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంత శక్తి ఉందండి బైబిల్లో, అంత పవర్ ఉంది. ఈ రోజున మందిరానికి వచ్చేటప్పుడు కానీ, మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా మంది బైబిల్ తీసుకెళ్ళరు, అన్ని ఫోన్లోనే. ఫోను అంటే బైబిల్ నువ్వు తీసుకెళ్ళ, ఒకవేళ లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు కానీ నువ్వు దాంట్లో చూసుకోవచ్చు. కానీ తీసుకెళ్ళే అవకాశం ఉన్నప్పుడు కూడా బైబిల్ తీసుకెళ్ళకుండా ప్రార్థనకే వెళ్ళకూడదు. ఒక ఆమె వృద్ధాప్యంలో ఒక ఆమె ఇలా బైబిల్ పట్టుకొని వెళ్తా ఉందంటే ఇలా పెట్టుకొని. సేవకుడు అడిగిందండి, ఏమ్మా ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కానీ బైబిల్ నువ్వు మర్చిపోవు, బైబిల్ తీసుకెళ్తావు, నీకు చదవడం వచ్చా అని అడిగినాడు. అయ్యా, నాకు చదవడం రాకపోయినా కానీ నేను ఈ బైబిల్ మాత్రం విడిచిపెట్టను అని. బైబిల్ అంత శక్తి ఉందండి. నువ్వు పట్టుకున్నా కానీ నీకు ఆలోచన ఇస్తారు దేవుడు. అర్థమవుతుందండి? ఇక్కడ దేని ద్వారానంటే, ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పారంటే సువార్త ద్వారా. మన ధ్యేయం ఏంటి అని అంటే సువార్త. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకో విషయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అంటే ధ్యేయం ఏంటి అంటే శిష్యులను చేయటం ద్వారా
సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి అని చెబుతూ ఉన్నావు. ఎలా ఉండాలని చెబుతున్నారంటే నీవు యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పారిపోవాలి. యవన ప్రాయంలో ఉన్నావు కదా అని నువ్వు దుష్టులు ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, లేకపోతే అపాసులు కూర్చుని చోటున ఇలా కూర్చుంటే నీ యవనం మొత్తం కూడా ఇదైపోతుంది. అందుకనే చెప్తున్నారు కదా, నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నువ్వేం చేయాలంట? వెంటాడాలి. సువార్త ద్వారానే, అంటే శిష్యులుగా చేయటం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారేనండి. ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలని కోరుకున్నారనంటే శిష్యులుగా ప్రతి ఒక్కరిని కూడా చేయాలి. శిష్యులైతే ఏం చేస్తారండి? ఆయన వెంటే ఉంటారు. 12 మంది శిష్యులు అలాగే ఉన్నారా? ఆయన వెంటే ఉంటారు. అందుకనే సంఘ క్షేమాభివృద్ధి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎలా చేయాలని అంటే శిష్యులుగా చేయాలి. సంఘంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. కానీ ఈ రోజున ఆలోచన మనిషి పట్టించుకోవట్లేదు. సంఘాల్లో చూడండి, సేవకుడు రాకముందే ఏం చేస్తారు? బాప్తిస్మం పొందిన పురుషులు వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు? ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు పాడుతూ ఉంటారు. ఆయన రాకముందే పాటలు అయిపోతాయి. పాటలు తర్వాత దేవుని పని చేసే విషయాల్లో, సంఘం విషయాల్లో, సంఘ సహకారం విషయాల్లో ఇంకా ఎప్పుడండి అభివృద్ధి చెందింది? సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందేది? ఎంతకాలం అయినా కానీ ఇక ఇంతే ఎట్టే అంటే ఏం ప్రయోజనం అండి? సంఘము ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధి పొందాలండి. క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి సంఘం. అన్ని విషయాల్లో కూడా నువ్వు దేవుడు నీకు ఏదైతే ఆలోచన ఇచ్చారో ఆ విషయాల్లో నువ్వు ముందుండాలి. ఒకనాడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా సంఘం చర్చిలో మొత్తం కూడా చైర్స్ ఊడ్చే కాడించి, చైర్స్ వేసే కాడించి, సేవకుడు వచ్చేసరికి మొత్తం కూడా రెడీ చేసి ఉండేవాడు. ఎప్పుడో తెలుసండి? తెల్లారుజామునే 4 గంటలకి. ఆయన 7 గంటలకే 9 గంటలకు ప్రార్థనకు వచ్చేసరికి అక్కడ నేను చేసే పనులు దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా చేసేవాడు. తర్వాత ప్రార్థన చేసి పాటలు నడిపించేవారు ఒకడు. ఆ తర్వాత ఆయన వాక్యం చెబుతారు. ఆ తర్వాత ప్రభురాత్రి క్రమం నడిపించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈ మొత్తం క్లీన్ చేసేవాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది దేవుడు ఇస్తాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంఘము క్షేమాభివృద్ధి విషయాల్లో ముందు ఉండాలి. నాకెందుకులేనంటే సంఘం అభివృద్ధి చెందదండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా 3-4 విషయాలు ఉన్నాయి చూడండి. సంఘ అభివృద్ధి సరైన కారణాలు, సంఘ అభివృద్ధికి సరైన కారణాలు ఏంటి? అసలు సరైన కారణాలు ఏంటో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. తర్వాత చూడండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయ్యకు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లును మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది మొత్తం చదువుకుంటా వస్తే సంఘములోని సంఘ క్షేమాభివృద్ధికి సరైన కారణాలు ఏంటి అనేది ఇక్కడ చెబుతూ ఉన్నారనంటే పరిశుద్ధులుగా ఉండాలి,
సంఘంలో సంఘ విశ్వాసులు ఎలా ఉండాలని ఇక్కడ చెబుతున్నారనంటే, ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. తర్వాత ఇంకో విషయం చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీకేమి తెలుసును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏ ఒక్కరు కూడా నశించిపోవుటది దేవుని చిత్తము కానే కాదు. అంటే సంఘ క్షేమాభివృద్ధికి సరైన కారణాలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మల భారము కలిగి ఉండాలి. ఎవరైనప్పటికీ కూడా సంఘానికి రావట్లేదు అనుకోండి, ఎందుకు రాలేదు? వాళ్ళు ఏదన్నా కారణం చెప్పారనుకోండి, హెల్త్ బాగలేదన్నారు, అయ్యా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాం. అర్జెంట్ పని ఉండి వెళ్ళామనుకోండి, సరేనండి ఈసారైనా రండి అని. ఇక్కడ ఏమని చెబుతున్నారు? 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసమే ఆ వ్యక్తి వెళ్ళింది. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, తండ్రి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అలాగనే ఈ చిన్నవాడు ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏ ఒక్కడు కూడా నశించిపోవుట ఆయన చిత్తము కానే కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఎవరైతే నశించిపోతున్నారో వారి యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తనే ప్రకటించారు. ఈ రోజున ఫోన్లు ఉన్నాయండి. ఒకవేళ మీరు వెళ్ళడానికి వీలు లేకపోతే, సువార్థికుడైనా లేకపోతే విశ్వాసులైనా ఎవరైనా కానీ ఫోన్ ఉన్న ఈ రోజున ఆ ఫోన్లోని ఒక వాక్యం పెట్టు, ఆ వాక్యం చూసేది మొత్తం కూడా ఎక్కువ మంది ఎవరైనంటే అన్నీ ఎక్కువ వాళ్ళే వాక్యం వింటారు. అంటే మిగతా వాళ్ళు మనం వీళ్ళందరూ ఉన్నారు, అందరూ చూస్తారు. అలా యూట్యూబ్లో వాక్యాలు పెట్టినప్పుడు మీకు చెప్పాను, ఇది వాక్యం చిన్నపేట మన అన్నయ్య ప్రసన్న అని వచ్చారండి, వాళ్ళ ఊరే. అక్కడ యూట్యూబ్ ద్వారా ఒక ఆయన ఆ వాక్యాలు విని అక్కడ ప్రార్థన కూడికి పెట్టుకుంటే ఆ పాప నిమిత్తం అక్కడికి పిలిచారు. ఒక వాక్యాన్ని నువ్వు స్టేటస్ పెట్టు, ఒక వాక్యాన్ని యూట్యూబ్లో పెట్టు, ఫేస్బుక్లో పెట్టు. వీటన్నిటిలో నాకు తెలిసి అయితే ఇదన్నో తెలిపై ఇంకేం ఉన్నాయండి, ఎన్నో ఉంటాయే కానీ ఇంతవరకు అయితే తెలుసు. వీటిల్లోని నువ్వు ఒక వాక్యం పెట్టు, అది ఎవరో ఒకరు ఒక్కరే వినైనా కానీ మార్పు చెందుతారు. ఒక్కరైనా కానీ ఎంతోమంది ఫోన్ అలా నువ్వు చూస్తే కళ్ళు పోతే అస్తమానం అలా చూడకూడదు అని ఎంతోమంది చెప్పారు. ఒక వాక్యాన్ని దాన్ని సరి చేసి, ఈ వాక్యం వీళ్ళకి అవసరం, ఇది కావాలని దాన్ని చేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో వీటన్నిటిలో పెడుతూ ఉన్నది ఎందుకో తెలుసండి. ఆ వాక్యాన్ని అంత కష్టపడి ఎందుకో నేనంటే, ఒక్కరైనా విని ఒక్కరైనా మారుతారు, ఒక్కరైనా క్రీస్తుని తెలుసుకుంటారు, పరలోకం చేరతారని, వాడు నిత్యం ఆనందంగా సంతోషంగా ఉంటారని. ఒక్కరినైనా కానీ అగ్నిలో నుంచి అలా పట్టుకొని ఏం చేయాలి? ఒక్కరినైనా కానీ రక్షించాలి. ఎందుకు నిన్ను పిలిచింది? ఎందుకు నువ్వు రక్షణ పొందింది? ఎందుకు నిన్ను కాపాడుతుంది? ఎందుకంటే నువ్వు ఇంకొకరిని ఏం చేయాలి? నువ్వు ఆయన యొద్దకు తీసుకురావాలి. అంటే వారికి సువార్తల ప్రకటన తీసుకురావడం అంటే వాడు వచ్చేది రాంది అది వాళ్ళ ఆలోచన, లేకపోతే అది దేవుడు చూసుకుంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే, బలవంతం కాదు, నీకు వీలైనప్పుడు వాడికి ఏం చేయాలి? సువార్తనే ప్రకటించాలి, చెప్పాలి. దేవుడు నీకు అవకాశం ఇస్తారండి. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, క్రీస్తు ఆత్మల కొరకు శ్రద్ధ కలిగిన వాడు కనుక ఆయనను నమ్ముకున్న వారు, ఆయన యొద్దకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉండాలనంటే ఆ భారం కలిగి ఉండాలి అని చెప్తున్నారు.
సంఘ క్షేమాభివృద్ధికి సరైన కారణాలు ఏంటి అంటే ఇవేనండి. తర్వాత ఇంకో విషయం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఇంకో విషయం చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. సంఘ క్షేమాభివృద్ధికి సరైన కారణాలు ఏంటి అని అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అంటే ఇక్కడ చెప్తున్న సమస్త మానవుల మీద తీర్పు రానై ఉన్నది. తీర్పు ఉంది, అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి, నీ మనసును పెట్టుకోవాలి. ఆ నిమిత్తం నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. తెస్సలోనికలో ఉన్న సంఘంతో విషయం ఆడకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న విషయం ఏంటో తెలుసండి, వాళ్ళన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నారు. తెస్సలోనికలో ఉన్న సంఘం, కొరింథీ సంఘానికి ఏమో అధ్యాయాలు చూడండి, చాలా అధ్యాయాలు రాసిండు చెప్పారు. ఆడకు వచ్చేసరికి 2 పత్రికలు రాసినా కానీ తక్కువ అధ్యాయాలే చెప్పారు. వాళ్ళు దేవుని పట్ల ఉన్నారు కానీ వాళ్ళు అన్ని విషయాల్లో ఉన్నారులే కానీ అయినప్పటికీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే క్రీస్తు రాకడ విషయంలో మీ ఆత్మ మీ దేహము ఆయన ఎదుట నిందారహితముగాను పరిశుద్ధముగాను మీరు ఉండాలి అని చెబుతూ కింద ఏమని చెప్తారు, ఈ పత్రికలను మీరు చదివి వినిపించండి అని చెప్తారు. తెస్సలోనికలో ఉన్న సంఘం వాళ్ళకి చెబుతున్న విషయం అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకనంటే తీర్పు ఉంది. మనిషి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. తీర్పు ఉంది. ఆ విషయాన్ని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావు. చూడండి, సంఘ క్షేమాభివృద్ధి అనేది దేవుడు కోరుకున్నది, దేవుని ఇష్టం అండి, దేవుడు కోరుకున్నదండి. చివరిగా ఆ విషయం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి ఉంటే చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుక మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాము. సంఘము క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటాడు. అంటే ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే సంఘం అంతా కూడా ఏం చేయాలి? కూడుకోవాలి. మరలా చెబుతున్నా చూడండి, ఏమని చెప్తున్నారు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానకూడదండి, మానకూడదు. మానక ఏం చేయాలని చెప్తున్నారంటే ఒకరికొకడు హెచ్చరించుచు వచ్చేటప్పుడు, మా ప్రాంతానికి వస్తున్నావా, ప్రాంతానికి వస్తున్నారా అని హెచ్చరించుకొని పిలుచుకొని రావాలి. అంటే వాళ్ళు కనపడితే వాళ్ళ ఇంటికి నేను చెప్పమనట్లేదండి, మీకు వచ్చేటప్పుడే అర్థమవుతుందండి. ఆ తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే తర్వాత చూడండి, ఒకరిని కూడా హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవాలని ఆలోచిద్దాము. ఒకరికొకడు ఏం చేయాలండి? పురికొల్పుకోవాలి. ఈ రోజున ఎవరైనా రాలేదు అని అంటే ఎందుకు రాలేదని వారికి చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. చూడండి, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చారనంటే లోకంలో జరిగే విషయమే, ఇక్కడ ఒకసారి కాదు, ఎక్కడైనా ప్రతి ఒక్క చాట జరిగేదే. ఎవరైనా 1 రోజు 2 రోజులు కనపడలేదంటే అక్క ఎక్కడికి వెళ్ళా, వాళ్ళు కనపడలేదు అక్క చెల్లె, అసలు ఎంత చక్కగా అడుగుతారో. ఆ విషయాలు అడిగేది నీవు ప్రార్థనకు రాలేదు, ఎందుకు రాలేదు, ఏంటి కారణం అని అడగలేరంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? పురికొల్పుకోవాలని చెప్తున్నారు ఒకరికి. ఎందుకనంటే మన కోసం దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టారు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, క్షేమాభివృద్ధి చెందాలనే దేవుని కోరిక, దేవుని కోరిక, అది దేవుని ఇష్టం.
నువ్వు అన్ని విషయాలు, నేను మొదట్లోనే చెప్పానంటే, నువ్వు అన్ని విషయాలు నువ్వేమవ్వాలి? అభివృద్ధి చెందాలి. నీ కుటుంబ విషయాల్లో అభివృద్ధి చెందాలి. ఆ విషయం కుటుంబం అనేసరికి అది కుటుంబ ప్రార్థనలో కానీ దాని సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయం అనేది దాని గురించి చెప్పడం లేదు. కానీ ఇక్కడ సంఘము అభివృద్ధి చెందాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘం అంతా కూడా సహకారంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అర్థమైందండి? సంఘ క్షేమాభివృద్ధి అంటే ఇప్పుడు చెప్పిన 3 విషయాలు. ఒకటి సంఘ స్థాపన, ఒకటి సంఘ క్షేమాభివృద్ధి కోసం మన ధ్యేయం, తర్వాత 3వ విషయం ఏంటంటే సంఘ అభివృద్ధికి సరైన కారణాలు. ఇది సంఘ క్షేమాభివృద్ధి అంటే ఇప్పుడు చెప్పిన ఈ విషయం. అంటే సంఘం ఎలా ఉండాలంటే అభివృద్ధి చెందాలి. తర్వాత తరానికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. అర్థమవుతుందండి? ఆ విధంగా ఉండాలి సంఘంలో ఉన్న విశ్వాసం. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరికీ వందనాలు.